శెట్టి గారు బాబు ఏదో ముస్తాబు అవుతుందండి. పైగా కంగారు పెట్టకూడదు, చిన్నపిల్ల దానికి ఎలా ఏం తెలియదు కదా. మరి వచ్చిన ఏం చేయకూడదు. నేను చెప్పాక అన్ని చూసుకుందరు. అమ్మాయి తీసుకొస్తాను. మూడంతా పాడైపోతుంది. అయ్యో మీ మూడు పాడు చేస్తాను. తొందరగా చేస్తాను మీకోసం. చక్కగా ప్రత్యేకంగా ముస్తాబైందండి. తొందరగా అందుకునే ఆలస్యం మాకు. అమ్మా రావే. మీకు నమస్కారం. తప్ప చాలా దూరం నుంచి వచ్చే గుడివాడి నుంచి వచ్చి ఎలాగోలా నచ్చిపోతా. అదే నాకు చెప్తున్నాను. ఏది అలా నిలబడి ఏదైనా ఏదో ఉంగరమైనా అమ్మ కడుపు మాట దీని మీద పడింది కన్ను. తొందరగా చిన్నపిల్ల చెప్తాను. అప్పటికే అది ఒప్పుకోలేదు. మీ మూడు పాడు చేయను. మీ ఏ రోడ్డు నేను దగ్గర అమ్మ కడుపు మాట దీనికన్నా నా మీద మరచబడింది ఏంటి? ఉన్నదని మనసును సందేహించి ఊరకుంటుని అబ్బా రండి తుషారైన వాడా లేచిపోదామా తొందరగా నీ వాళ్ళు చూపులలోనా. ఏమండి మీరు ఎంత అందంగా ఉన్నారు. నవ్వుతుంటే ముత్యాలు రాలిపోతున్నాయి. నీ వాళ్ళు చూపులలోనా నీ వాళ్ళు స్వర్గంలో ఉన్నట్టుంది. ఐ లవ్ యూ.
ఎక్కడుంది? ఎక్కడో స్వర్గం ఈ ఏకాంత వేళ వృథా చేయనిలా. ఇదేది నీవు నేను. ఏమండి ఏమి ఎంత తీసుకొచ్చావేంటి? నీకు ఎంత కావాలేంటి? నిజంగానా? అయితే మా పంట పండినట్టే. ఈ రేగి నీవు నేను గెలవాలి. స్వర్గం దగ్గరలో ఉన్నట్టుంది. నీవే కిలాడి రాజా, నేనే కలాకి రాణి. ఈ రేగి నీవు నేను గెలవాలి. నీ వాళ్ళు చెప్పిన మీరు ఆడవద్దు పాడవద్దు. లోపలేదో చప్పుడు వచ్చింది. ఓమమి రంగనాయకి. ఓరి దేవుడు, దాన్ని ఇంట్లో పెట్టుకున్నారా కూడా నోటుకొచ్చాడు ఆగేజా. వాళ్ళు అత్తపోని మహమ్మదులు గాను. ఇప్పుడు ఎలాగూ ఎక్కడికి? లోపల చప్పుడు. ఏమండి వెళ్తారా? లోపల చప్పుడు అంటే చూడండి. ఏమండి ఎందుకండి చెప్పులు తీసుకొని పోతున్నారు? అయ్యో ఉన్నాడు తెలుసా? అరే బుజ్జి, అరే కన్నా, ఏంటంట చూస్తున్నారు? కాకి పిల్ల కాకి ముద్దు వాట్ ఇస్ దట్? మిమ్మల్ని పిలవరండి మీ అమ్మగారు చింతలో చింతపడి పులుసులు అని. లోపల చప్పుడు అంటే చూడండి. ఏమండి మీ రంగనాయకి కాదులేండి, మా చిత్ర లోపల గంధమ గిన్ని పగలగొట్టుకుంది. హాస్యానికి అద్దుండాలి. ఏ బుద్ధుండక్కర్లే దానికి. గుండె ధైర్యంగా ఉండి కాబట్టి సరిపోయింది. అదే అదురుకున్న పని ఆత్తు పేరు అవతల పారేసేవాళ్ళు. ఇటు రమ్మన్నాడు మీకు చెల్లాయిన ఒకసారి. పిలుచుకోండి పిలుచుకోండి. నేనే పిలవాలా? పిలవండి. చిత్రా కమాన్. ఏది రాలేదుగా ఇంకా. మేము చేతిలో పెట్టలేదు డబ్బు. చేతిలో పెట్టడం కాదు. అమ్మాయి రావాలంటే ఒక పద్ధతి ఉంది. నన్ను పిలవమంటారా? రమ్మ తిలకమ్మ, ప్రేమ తిలకమ్మ, రమ్మ తిలకమ్మ, ప్రేమ రామ్మ బాబు పిలుస్తున్నాడు. లే 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 లే. రంగుల రాణి రావే పంచకళ్యాణి. బోడి కోసం ఓడి లేకుండా వచ్చేసింది మొన్న. రంభ మెరదలు రంజుగా ఉంది అందమంతా. నా మీద పడ్డావంటే? నేనేం పడాలని పడలేదండి. లోపల నుంచి వస్తూ ఉంటే మా అమ్మ నన్ను. ఓహో ఇలా వచ్చిందా?
మీ అమ్మ తోస్తే నా మీద పడ్డావు, నా మీద పడితే పరుగు మీద పడ్డట్టే. మరి నేను తోస్తే మా అమ్మ మీద పడతా. మీ అమ్మ మీద పడితే మజా లేదు. మరి? ఆ మైసెడ్ కుర్రోడ్ మీద పడు, ఎప్పుడు కావాలి వేస్తాడు. ఈ రికార్డులు చిత్ర, మీ అక్క నేను పక్క పక్కన ఇలా రండి. మీరు ఎలా ఉన్నావు? రూపాయి ఇస్తే మాత్రం చెప్తా. చెప్పు. 1 రూపాయి ఇస్తే చెప్తా. తిరిగి ఎప్పటికప్పుడు చేతులు పెట్టాలి. ఏమండి? డబ్బు 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 డబ్బు. నవమన్మధుడా అతి సుందరుడా, నవమన్మధుడా అతి సుందరుడా, నువ్వు కలిసినది కర్రవాహడను కొని కౌగలిస్తే ముంచుతాడే. చిత్ర, ఓయ్ నాది నాకు కనపడదు కదా. ఏందది? అద్దం అందం 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 అద్దం ఉండబడి రావే. మా ఇంట్లో కావాల్సిన అద్దాలు ఉన్నాయి. మా అమ్మ అద్దం తీసుకో. ఆగు, ఎవరద్దం? మా అమ్మ అద్దం. మీ అమ్మ అద్దం పెద్ద అద్దం, రాజమండ్రి అద్దం అది. మీ అద్దం, మీ అమ్మ అద్దంలో మన ముగ్గురం కాదు, ఊరు మొత్తం కనపడుతుంది. మీ అమ్మ అద్దం వద్దే. వద్దా? సరే, నాది చిన్న అద్దం, చాలా బాగుంటది. నా తీసుకొస్తాను. చిన్న అద్దంలో మొత్తం కనపడదు, మోకాళ్ళ వరకు కనపడతాను. ఈ అమ్మ కనపడారు అంతగాడా వస్తావా? అంతగాదా నిండు చెందురుగా ఈ సంతకాడా రాజా ముద్దుగా. ఏమండి? తొందరగా మన గదిలో పైన ఒక అద్దం, కింద ఒక అద్దం, కుడివైపు ఒక అద్దం, ఎడం వైపు ఒక అద్దం. అద్దం రండి లోపల. నాగండి, నాకు చిన్న డౌట్. ఇటు ఒక అద్దం, అటు ఒక అద్దం, అటు ఒక అద్దం, ఇటు ఒక అద్దం, పైన పెద్ద అద్దం. మరి కిందంతా అబద్ధమా? కింద అద్దం లేకుండా పైన అద్దం ఎలా కనపడుతుంది? తొందరగా పదండి. గదిలో రండి. అక్కడ ఇద్దరే కానీ ముగ్గురు ఉండకూడదు. అదంతా నాకు తెలీదు, నేను రావాల్సిందే కదా. రాకూడదే. వస్తానండి. వచ్చి ఏం చేస్తావు? ఏం చేసేది ఏంటండి, గదిలో మీ ఇద్దరు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమని చెప్పింది మా అమ్మ. అంటే ట్రైనింగ్ అన్నమాట. అటువంటి డైరెక్ట్ గా చూడకూడదు. మరి ఏ తలుపు సందులో నుంచో, ఏ కిటికీ సందులో నుంచో చూడాలి. నువ్వు రాకూడదే. వస్తానండి. వస్తావు వస్తావు. నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా? మీరాట వచ్చారండి? అర్థం కాదు, మా ఇంటికి వచ్చారు ఏంటి? గదిలోకి వస్తానండి. మీకు కాసేపు రెస్ట్ ఇద్దామని. ఏమండి, ఒక మాట వింటారా? ఏంటి? ఇప్పుడు బలత్కారాలు ఇంట్లో జరగకూడదు. బలత్కారాలు కాదు, లవ్ లవ్ లవ్. లవ్వా? అదేంటో వస్తానంటుంది కదా. మా ఇంట్లో లేదు.
లవ్ అనేది మా ఇంట్లో లేదు. ఏమండి ఆ. మీకు ఒక అరగంట రెస్ట్ ఇచ్చా ఆ. దాని సంగతి నేను ఇంటూ తేల్చేస్తా. ఏంటి తెలిసేది? వస్తానంటుంది గదిలోకి. లోపల తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు ఆ విషయం చెప్పు. లోపల తీసుకెళ్ళి ఏం చేస్తారా? ఏం చేస్తావు ఆ విషయం చెప్పు. చేసేవాడు చెప్పడం, ఆ. చేసినాక చెప్తాడు. చేయనోళ్ళు మాత్రమే చెప్తారంటావా? చేసినాక చెప్తాడు. ఎవడన్నా చేయకముందే ఎవడో చెప్పడం. అలా చెప్పడానికి ఏమండి అసలు మన చేస్తావు? గదిలోకి వెళ్ళొద్దండి. ఆ. మూడంతా పాడు చేసింది అమ్మాయి. పాడు చేసేసింది. ఆ. నాకే పాడైపోయింది. వెళ్ళొద్దు. వెళ్ళదు. మీకేం కావాలంటే నా ఇంట్లో చూడండి. మీకేమైనా కావాలంటే అడిగేయండి. ఏంటంటే మీకేమైనా కావాలంటే ఏం కావాలి నాకు? ఏమొద్దా? ఏం వద్దు నాకు. ఏమొద్దా? ఏమొద్దు. లవ్వే లవ్వు కూడా కావద్దు. లవ్వే. ఏమండి మా అమ్మాయిని చూడండి. మీ రంగరేఖ చక్కెరదో మా చిత్ర చక్కెరదో బాగా చూసి చెప్పండి. ఖరీదైన ప్రశ్న. ఎప్పుడో చూశారు రంగనాయకిని, ఇప్పుడిప్పుడే చూస్తున్న చిత్రని. అది సరిగ్గా భూమి మీద నిలబడింది. మొండా నీకు రంగనాయకి తేడా చెప్పమంది మీ అక్క. సరే ఒకసారి వాక్ చేయవే. ఏమండి ఇక్కడ ఎక్కడన్నా లేడీ డాక్టర్ ఉంటే అర్జెంటుగా పిలిపించండి. ఎందుకండి? మీ చెల్లాయికి గర్భం ఏయ్, అదేం కాదు. ఏంటి గర్భం? గర్భం. ఓయ్ ఓయ్ ఏంటి ఏంటి ఇదే? ఇది భగవంతుడు ఇచ్చింది ఒరిజినల్. ఇది మీకు కావాలంటే ఎవరో ఒకళ్ళ పుణ్యం చేసుకోవాలి. వాక్ చేయమంటే వాంతులు చేసుకుంటామండి. వాక్ చేయడం అంటే హంసలాగా నడవడం. నడు 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 నడు. ఏంటి అది హంస నడక? అది మరి మా అమ్మ నేర్పించింది హంస నడక. చూసే వాళ్ళకి హంస నడకలాగా ఉంది. అది చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెడ్డులో పెట్టినట్టు. ఏమండి ఆ. అమ్మాయి నడక నిగతాలు చేసావుగా. ఆ. తమ నడవండి ఏ మాత్రం నడుస్తారు మేము కూడా చూస్తాం. మేము నడవాలా అంటూ డబ్బులు మేమే ఇచ్చి నడక మేమే చేసి అన్ని మేమే చేస్తే డబ్బు ఎందుకు ఇవ్వాలి? అంటే మరి మీకేదో ఎగతాలు చేస్తున్నారు కదా. డబ్బు ఎందుకు ఇవ్వాలి మీకు? డబ్బు ఇచ్చేది ఎందుకు? అన్ని మీరు చేయటమే. అవన్నీ వద్దు. ముందు మీరు నడుస్తారు కదా చెప్పండి. నెమలికి నేర్పిన నడకలు